ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనంలో. దేవుని చిత్తంలో శ్రమలు వస్తాయి. వాటిని మనం ధైర్యంగా ఎదుర్కొనగలిగితే దేవుడు ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళ్తారు. దానియేలు ప్రార్థనా జీవితం కాపాడుకునే ప్రక్రియలో అన్యాయంగా సింహాల బోనులో వేయబడితే దేవుడు సింహాల నోటిని మూసివేసి దానియేలును కాపాడి రాజు తర్వాత దేశానికి అతి ప్రధానమైన వ్యక్తిగా చేశారు. దేవుని చిత్తం చేసినప్పటికీ మనకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమ మనల్ని సిగ్గుపరచదు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనము వాక్యానుసారంగా జీవిస్తే, దేవుని చిత్తము చేస్తే ఏ అడ్డు, ఏ సమస్య, ఏ కష్టము, ఏ కరువు రాదని అనుకోవడం పొరపాటు. దేవుని చిత్తానుసారంగా జీవించిన యోసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, చెరసాల పాలయ్యాడు. దేవుని చిత్తానుసారంగా అభిషేకించబడిన దావీదు సౌలు చేత తరమబడ్డాడు. ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని అరణ్యంలో సంచరించవలసిన పరిస్థితి వచ్చింది. అబ్రహాము ఎక్కడైతే నివసిస్తున్నాడో అది దేవుని ఏర్పాటు చేసిన స్థలమే. అయినప్పటికీ ఆ స్థలములో కరువు వచ్చింది. అదేవిధంగా ఇస్సాకు దేవుడు వాగ్దానం చేసిన స్థలములో దేవుని చిత్త ప్రకారము జీవించినప్పటికీ ఆ స్థలంలోనూ కరువు వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కూడా ఉండవలసిన స్థలంలో ఉన్నప్పటికీ కరువు వచ్చింది. అనగా మనం ఎక్కడ ఉండాలని దేవుడు ఆశించాడో అక్కడే ఉన్నప్పటికీ కష్టాలు వస్తాయి. దేవుడు మనకు ఏ ఉద్యోగం అయితే, ఏ వ్యాపారం అయితే ఇచ్చాడో అదే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఉన్నప్పటికీ ఒడిదుడుగులు, ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నప్పటికీ ఆ వివాహంలో సమస్యలు వస్తాయి. బబులోని దేశంలో నెబుకద్నెజరు ప్రతిమను నిలబెట్టి దానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పడవేస్తానని ఆజ్ఞాపిస్తే 3 యవనస్తులు షద్రక్, మేషక్, అబేద్నెగో జీవం కలిగిన దేవుని ఎదుట తప్ప మనిషి ఏర్పాటు చేసిన విగ్రహం ఎదుట మోకరిల్లమని చెప్పి, ఇది మా దేవుని చిత్తానికి వ్యతిరేకమని చెప్పి దేవుని చిత్తము చేస్తే వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. మనం నీతిగా జీవించినంత మాత్రాన కష్టాలు, వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు రావని అనుకోవద్దు. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకు ఏ విధమైన కష్టాలు రావని ఎవరైనా చెప్తుంటే అందులో వాస్తవం లేదనే సత్యాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు. మీరు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు. కావున క్రీస్తును నమ్ముకున్నప్పటికీ, నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని చిత్తమే జరుగుతున్నప్పటికీ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. కానీ వీటన్నిటి మధ్య ప్రశాంతతను కోల్పోకుండా, నోరు జారకుండా, దేవుణ్ణి నిందించకుండా, చుట్టూ ఉన్న వారిని వేధించకుండా, బాధించకుండా ఆ సమస్యను, శ్రమను తీసుకువచ్చి ప్రభువునకు అప్పగించి, నా దేవుడు ఈ శ్రమ నుంచి విడిపించడానికి సమర్థుడని విశ్వసించి ముందుకు సాగినట్లయితే, మరలా చెప్తున్నాను, నా దేవుడు ఈ శ్రమల నుండి విడిపించి నన్ను రక్షించడానికి ఈయన మాత్రమే సమర్థుడని విశ్వసించి ముందుకు సాగినట్లయితే దేవుడు త్వరలోనే మహా అద్భుతాన్ని మీకు చూపిస్తాడనడంలో ఏ విధమైన సందేహం లేదు. యోసేపునకు అన్యాయంగా చెరసాల పాలు చేసినప్పటికీ, 3 యవనస్తులను అగ్నిగుండంలో వేసినప్పటికీ, వారి కోపానికి, ద్వేషానికి చోటు ఇవ్వకుండా దేవునికి ఆ శ్రమను అప్పగించారు. యోసేపు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధతను కాపాడుకున్నందుకు అన్యాయంగా చెరసాలలో వేయబడినప్పుడు దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. కానీ ఆ శ్రమ నుంచి విడిపించి దేశానికి ప్రధానమంత్రిని చేశారు. దేవుని చిత్తంలో శ్రమ గుండా వెళ్తే అది మనకు ఆశీర్వాదాన్నే తీసుకుని వస్తుంది. విగ్రహమునకు మొక్కని 3 యవనస్తులు అగ్నిగుండంలో పడవేస్తే దేవుడు అద్భుత రీతిలో వారిని ఆ అగ్నిగుండం నుంచి తప్పించి ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజులు నీకు శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని ఎవరిని నిందించొద్దు. ఆ సమస్యను తీసుకొచ్చి నీవు దేవునికి అప్పచెప్పు. దేవుడు తప్పకుండా నీ సమస్యకు పరిష్కారాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీకున్న ప్రతి అవసరతను యేసు నామములో ఆయన తీరుస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనము
దేవుని కృపను పొందుకుందాము. మనల్ని తప్పించి ఒక ఉన్నతమైన స్థానంలో తప్పకుండా ఉంచుతారు. ఆమెన్. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో ప్రభువా, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు. శ్రమల గుండా ప్రయాణించినంత మాత్రాన నీ సమస్య ఇంకా తీరదు అని నువ్వు అనుకోవలసిన అవసరం లేదు. అది నువ్వు దేవునికి అప్పచెప్తే దేవుడు ఆ శ్రమలో నుండి కూడా నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నారు. నిన్ను పైకి లేపుతారని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి. పసి బిడ్డల్ని, బాలింతల్ని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని, యవ్వన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తుల్ని, చేతి పని వారిని, ఉద్యోగస్తుల్ని, నైనా వ్యవసాయదారుని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ రాకపోకలిగింది యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే మీ మీదనైనా మీ యందు నమ్మకంతో నేను ముందుకు కొనసాగుతున్నారో వారందరినీ విడిచిపెట్టక మీ కృపతో తృప్తిపరుస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.